ఇప్పుడు మరో తమిళ హీరో సూర్యతోనే సినిమా చేస్తున్నాడు వెంకీ. మొదటి నుంచి కొత్త నటీనటులు తెలుగు హీరోలతోనే పనిచేస్తూ వచ్చిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా కుబేర మూవీ కోసం తమిళ నటుడు ధనుష్ని సంప్రదించడం టాలీవుడ్లో ఏం లోపించింది అనే ప్రశ్నకు మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. తెలుగులో ఇంతమంది హీరోలు ఉండగా తమిళ హీరోలే ఎందుకు అనే ప్రశ్న చాలా మందికి రావచ్చు. అయితే కుబేర మూవీలో ధనుష్ బుచ్చగాడిగా నటించాడు. మాసిన బట్టలు వేసుకొని రోడ్ల మీద బిచ్చం వేసుకునే నిజమైన బిచ్చగాడిలా ధనుష్ గెటప్ చూస్తే పాత్రలో అతను ఎంతగా పరాకాయ ప్రవేశం చేశాడో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి ఎంతమంది ముందుకొస్తారు? టాలీవుడ్ టాప్ స్టార్లుగా వెలుగొందుతున్న ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పాన్ ఇండియా పిచ్చిలో పాకులాడుతున్నారు. సూపర్ హీరోలు, మాఫియా డాన్లు, స్మగ్లింగ్ ఇలాంటివి తప్పితే వేరేవి చేయడానికి ఇష్టపడరు. అలా హీరోలు కాస్త సహాయం చేసి ప్రయత్నించాలని అనుకున్న అభిమానులు అస్సలు ఊరుకోరు. ఇక మీడియం రేంజ్లో హీరోల్లో నాని మాత్రమే వరుసగా విజయాలు అందుకుంటున్నాడు. అయితే నాని కూడా మాస్ కమర్షియల్ అంశాలు, క్లాస్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ వంటివి తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటాడు. నాని కుబేర వంటి మూవీలో బుచ్చగడిలా కనిపించగలడా అంటే కష్టం. అలాగే విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా స్టారే. ఫ్లాప్లో వచ్చిన హీరోయిజం చూపించే సినిమాలు తప్ప మామూలు సినిమాలు చేయడానికి ఇష్టపడే రకం అసలు కాదు. రామ్ పోతినేని, అడవిశేషు, నిఖిల్, సిద్ధార్థ, అక్కినేని నాగచైతన్య కూడా పాన్ ఇండియా పిచ్చిలోనే ఉన్నారు. అయితే మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమాలు లేదంటే సోషియో ఫ్యాంటసీ లవ్ స్టోరీస్ చేసి రిస్క్ లేకుండా హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. ఇక మిగిలిన విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, గోపీచంద్ లాంటి హీరోలు ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతున్నా సరైన సక్సెస్లు రావడం లేదు. ఇక అక్కినేని గురించి చెప్పాల్సిన పనే లేదు. ఏళ్లకు ఏళ్ళు బ్రేక్ తీసుకొని ఓ భారీ బడ్జెట్ సినిమా చేయడం, అది ఫ్లాప్ కాగానే మళ్ళీ 2-3 ఏళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడం, రిపీట్. అంతేకాని జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేద్దామనే ఆలోచన లేదు. మిగిలిన హీరోలకు సరైన మార్కెట్ లేదు. టాలీవుడ్కి పాన్ ఇండియా సక్సెస్లు వస్తున్నాయి. కోలీవుడ్ ఒక్క 1000 కోట్ల బొమ్మ కోసం ఆశగా ఎదురు చూస్తుంటే టాలీవుడ్ వరుసగా ఈ క్లబ్లో సినిమాలు పెడుతూ పోతుంది. అయితే ఓ టాలీవుడ్ దర్శకుడు మంచి కథ